హలో అందరికీ వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ వీడియోలో అయితే అందరికీ ఎంతో నచ్చిన ఒక మంచి రెసిపీని చేసేసుకుందాం. అదేనండి పప్పుచారు లేదా సాంబార్. మీరు ఏ పేరు పెట్టి పిలిచినా టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. దీనికోసం అయితే ముందుగా కుక్కర్లో మంచిగా వాష్ చేసిన కందిపప్పును తీసుకొని దానిలోకి కొంచెం వాటర్, కొంచెం ఉప్పు, కొంచెం ఆయిల్ వేసి కుక్కర్లో ఒక 4-5 విజిల్స్ వేయించుకోవాలి. అయితే దీనిలో కావలసిన వెజిటేబుల్స్ని మంచిగా వాష్ చేసి కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే కొంచెం చింతపండును కూడా వాష్ చేసి వాటర్లో నానబెట్టి ఉంచాలి. ఇక్కడ నేనేదో ప్రయోగం చేశాను ఆనియన్ తో, నవ్వకండి. నేనైతే ఇందులో కావాల్సిన వెజిటేబుల్స్ గా సొరకాయ, అదేనండి ఆనపకాయ, ఇంకా వంకాయ, పొటాటో, క్యారెట్, టొమాటో, బెండకాయలు, ఆనియన్స్, మిర్చి ఇలా ఇవన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకున్నా. మీ దగ్గర మునక్కాయ ఉంటే, డ్రమ్ స్టిక్ ఉంటే మాత్రం అస్సలు మిస్ చేయకండి. ఎందుకంటే డ్రమ్ స్టిక్ వేస్తే వచ్చే టేస్టే వేరు. ఇక్కడ మాకైతే దొరకదు, ఎంత వెతికినా దొరకదు. నేనైతే ఉన్న ఈ వెజిటేబుల్స్ తో మేనేజ్ చేస్తున్నా. నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ అంటే మీకు లోతుగా ఉండేది పెట్టుకుంటే బెటర్, ఎందుకంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకుంటాం కాబట్టి. ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత కొంచెం జీలకర్ర వేసి, ఫస్ట్ ఆనియన్స్, మిర్చి వేసి తర్వాత ఒక్కొక్కటిగా వెజిటేబుల్స్ అన్ని యాడ్ చేసుకుంటూ ఉండాలి. అట్లాగే ఫస్ట్ అయితే సొరకాయ వేసుకుంటే బెటర్, ఎందుకంటే అది ఉడకడానికి బాగా టైం పడుతుంది కాబట్టి అది కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే కొంచెం మంచి కుక్ అవుతుంది. నెక్స్ట్ అట్లాగే క్యారెట్, వంకాయ, ఇంకా లేడీస్ ఫింగర్, ఇంకా ఇట్లా మనం ఏదైతే అన్ని రెడీ చేసుకున్నామో వెజిటేబుల్స్ అవన్నీ యాడ్ చేసుకొని దానిలోకి కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇంకా లాస్ట్ అయితే టొమాటో వేసుకోవాలి. టొమాటో వేసుకున్న తర్వాత అవన్నీ కూడా మంచిగా ఆయిల్లో ఆ పసుపు, ఉప్పు అంతా పట్టేలాగా చక్కగా కలుపుకోవాలి. అట్లా ఒక 3 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో పెట్టి వదిలేసేయాలి. నెక్స్ట్ మనం ఆల్రెడీ కడిగి నానబెట్టుకున్న చింతపండు నుంచి రసాన్ని మంచిగా ఫిల్టర్ చేసి వెజిటేబుల్స్ లో యాడ్ చేసుకోవడమే. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మిక్స్ చేసి, మనకి కన్సిస్టెన్సీ బాగా థిక్ గా ఉంది, కొంచెం పులుపు ఎక్కువగా ఉంది అనిపిస్తే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ స్టేజ్ లోనే కొంచెం గరం మసాలా, కొంచెం ధనియా పౌడర్, అలాగే టేస్ట్ చెక్ చేసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మనం చింతపండు రసం వేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్ గా సాల్ట్ ఎక్కువ పడుతుంది. అలాగే కొంచెం సాంబార్ పౌడర్ అండ్ మీకు స్పైసీగా కావాలి అనుకుంటే కొంచెం కారం కూడా ఈ స్టేజ్ లోనే యాడ్ చేసుకోవాలి. నేనైతే మా పాప కారం అస్సలు తినదు కాబట్టి పచ్చిమిరపకాయలు, గరం మసాలా, సాంబార్ పౌడర్ వీటితో వచ్చే స్పైస్ నే అడ్జస్ట్ చేసుకుంటాము. ఇలా ఒక 5 to 8 మినిట్స్ పాటు వెజిటబుల్స్ అన్ని చింతపండు రసంలో మంచిగా మరిగేలాగా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకోవాలి. నెక్స్ట్ తాలింపు కోసం ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు, అలాగే ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఇక్కడ పచ్చుల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను. వీటన్నిటితో పాటు కొంచెం ఇంగువ కూడా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది, మంచి డైజెషన్ కూడా. సో ఇంకా మనం మంచిగా సాంబార్ మరిగిందో లేదో చూసేద్దాం. సో వెజిటేబుల్స్ అన్ని ఇలా సాఫ్ట్ గా కుక్ అయిపోయాయని ఇలా చెక్ చేసుకున్న తర్వాత తాలింపుని అందులో వేసుకోవడమే. అంతే, టేస్టీ టేస్టీ పప్పుచారు రెడీ. దీంతో పాటు మంచిగా ఏదైనా ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే ఏది చేసుకోలేము, ఏవి అవైలబిలిటీ లేదు అంటే అప్పడాలు, ఒడియాలు వేయించుకుంటే చాలా. స్మెల్ అదిరిపోయింది, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.